అటవీ సంపద సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రాజశేష సూచించారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ గౌసాలంతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా అతిథులను ఘనంగా సత్కరించారు. జిల్లాకు చెందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తీసిన ఛాయా చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయగా జిల్లా ఉన్నతాధికారులు ఫోటోలను ఆసక్తిగా తిలకించి ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా అటవీ అందాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే విధంగా లింగంపల్లి కృష్ణ ఫోటోలు ఉన్నాయని అభినందనలు తెలియజేశారు. చివరిగా అటవీ సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతా, డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అడవులు శాతం తక్కువగా అవడంతో భూతాపం పెరుగుతుందని కలెక్టర్ రాజశేష తెలిపారు. పర్యావరణ సమతుల్యతతో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అడవుల శాతం తగ్గుతుండడం కారణంగా వన్యప్రాణులు సైతం జనావాసాలకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులు కాపాడటానికి అటవీ అధికారులు ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటుతూ వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అంతకుముందు అటవీ శాఖ కార్యాలయం నుండి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు. అటవీ సంరక్షణపై అవగాహన కల్పించేలా పట్టణ ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. అంతర్జాతీయ అటవీ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటున్న చాలా సంతోషం ఉంది. పెద్దలు తర్వాత పిల్లలు అటవీ సంరక్షణ చట్టం గురించి కానీ తర్వాత అటవీ ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రీస్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో మన డిఎఫ్ఓ గారు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అయితే నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన భారతదేశ చరిత్రలో అటవీ సంరక్షణ గురించి చాలా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ మూవ్మెంట్ చిప్కో మూవ్మెంట్ మన దేశంలోనే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మన దేశంలో ప్రతి ఒక్క ఎక్కడైనా అటవీకి ఎవరైనా నరికించడానికి ప్రయత్నం చేస్తే చాలామంది ముందుకి వచ్చి, అది ఇటువైపు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అటువైపు మన వన ప్రాంతంలో ఉన్న నివాసులు కావచ్చు, సో వారు అందరూ కలిసి చాలా పోరాటం చేసి అటవీకి ప్రొటెక్ట్ చేయడానికి, సంరక్షణ చేయడానికి ప్రయత్నం చేశారు. సో అప్పుడు మనం ఇంత మంచిగా ఒక సందేశం ఇచ్చాము. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేయాలా వద్దా? కంటిన్యూ చేయాలి అంటే అటవీ అధికారులకి మనం ఖచ్చితంగా సహకరించాలి. అటవీ అధికారులు ఫారెస్ట్కి కాపాడుతూ అక్కడ ప్రాణాలు కూడా కాపాడలేకపోయారు. వారి ప్రాణాలకి కూడా మనం ఖచ్చితంగా వారి కష్టాలు ఏవైతే ఉన్నాయో మనం స్మరించాలి. ఇలానే అటవీ అధికారులు కానీ, ప్రజలు కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ, జిల్లా పోలీస్ కానీ ఖచ్చితంగా కలిసి పని చేస్తూ మన ఫారెస్ట్ కూడా ఇంకా